అనేది ఒక అబద్ధము. మనము మనం ఏదన్నా అంటే మనం ఏదన్నా చేయాలనుకుంటే ఏ మనకి ఈ ప్రపంచంలో ఏది ఆపగలిగేది లేదు. మనం చేయాలనుకున్నది చేయొచ్చు. మనకు అంటే పట్టుదల అనేది ఉంటే. మనకు అంటే సాధించాలనే ఒక డిటర్మినేషన్ ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. కానీ మనకు ఆ సబ్‌కాన్షియస్ మైండు అట్లా ఒప్పుకోదు. అంటే మనం ఒకటి అనుకుంటే అదొకటి చేయాలనే ఆలోచన వస్తుంటుంది. హ్యూమన్ స్పిరిట్‌కేమో మనం సాధించాలనే దాని గురించి తెలుస్తుంది. అది మనకు సాధించాలనుకుంటే మనం ఆపలేదు. చేయగలము అనే హ్యూమన్ స్పిరిట్‌తో అదే చ్ హ్యూమన్ స్పిరిట్ మనకు చేయాలని చెప్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో వద్దు అని చెప్తుంది. ఈ రెండిటికి మధ్య ఒక యుద్ధంలాగా జరుగుతుంది. అది వద్దు అనేది చేయాలని అట్లాగా మన బలం మనకు మనము అంటే మనది ఇంత ఉంది మనకు టాలెంట్ అనేది మనకు తెలియదు. ఎవరైనా పొగుడుతుంటే అప్పుడు మనకు తెలుస్తుంది మన గురించి మనకు అనేది. నేను చేయలేను అనే భావన మనకు బాధ కలిగిస్తుంది. కానీ మనము నిశ్చయ చేయాలనుకోని మనము అది ప్రయత్నం చేస్తే మనకేది ఆపలేదు అనేసి తెలుసుకున్నాము. ఇంకా ఇప్పుడు మనకు ఏదన్నా చేయలేనప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్తాము అనేసి మనము ఇట్లా నేను చేయలేను అనేసి అది మనకు ఆ డిక్షనరీలో నుండి తీసివేయాలి అనేసి నేర్చుకున్నాం సార్. ఇంకా గుర్తులేదు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ ఎఫర్ట్. ఈ ఐ కానాట్ అఫోర్డ్, నేను చేయలేను, ఇది నేను పొందలేను, నాకు శక్తి లేదు, ఇట్లాంటివి అనుకోవటం వల్ల మన మైండ్ క్లోజ్ అయిపోతుంది. ఎదురుగుండా ఉన్న అవకాశాన్ని మనం చూడలేము. కానీ మనం ఎంత చెప్పినా కూడా మనం చేయలేమని మన లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ లేకపోతే మన స్పిరిట్ ఏదైతే ఉందో, మన మనసు ఏదైతే ఉందో అది ఒప్పుకోకుండా లేదు మనం చేయగలము, చేద్దాము, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు, నువ్వు అట్లా చేయకు అని మనకి చెప్తూ ఉంటుంది. కానీ మన సబ్కాన్షియస్ మైండ్లో మన చేతనావస్థలో మనం చేయలేము అనేది మనం డిసైడ్ అయిపోయినప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చడానికి మన లోపల అంతర్గతంగా మన అంతర్మదనం ఉంటుంది చూసారా, అది జరుగుతుంది అనమాట. చేయగలం, నువ్వు అంతా అనవసరంగానే కలుపుతున్నావు, మంచి ఆపర్చునిటీ ఇది, నువ్వు చేద్దాం పట్టు అని చెప్పి లోపల నుంచి ఈ సబ్కాన్షియస్ మైండ్ మనం లేపుతూ ఉంటుంది. ఈ రెంటి మధ్య చేయగలము అనే రెండింటి మధ్య మన మైండ్లో మనకు తెలియకుండానే ఒక గొప్ప సంఘర్షణ జరుగుతుంది. చివరికి మనం చేయకూడదు అనుకున్నాం కాబట్టి అది మనం దానికి కావాల్సిన కారణాలు చెప్పి సబ్కాన్షియస్ మైండ్ నిద్రపుచ్చేసి మనం పని చేయకుండా మానేస్తాం. ఇది మనం జిమ్కి వెళ్ళటం లాంటిది. ఇవాళ జిమ్కి వెళ్దాం, మనం పొద్దున్నే క్లాస్కి వెళ్దాము, లేకపోతే యోగాకి వెళ్దాము అనుకుంటాం రాత్రి పడుకునేటప్పుడు. మళ్ళీ లేచేటప్పటికి ఏంటో రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, రేపు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రాత్రి చుట్టాలు వచ్చారు, బోడంత లేట్ అయింది, చాలా పని అయింది, అలసట అయింది, మనం పడుకుందాం అని చెప్పి మళ్ళీ పడుకుంటాం. ఈ విధంగా మనం పోస్ట్ చేయటం లేకపోతే సోమరిపోతనాన్ని మనం లేజినెస్ అనమాట. ఇది చేయకుండా ఉండటానికి మనం ఏదైనా ఇంకోటి చేస్తాం, కానీ అది మాత్రమే చేయం. దాన్ని మనం లేజినెస్, సోమరిపోతనం అంటాం. లేదంటే డబ్బులు సంపాదించడానికి కూడా ఇదే ఇదే ఫార్ములా వర్కౌట్ అవుద్ది. మన డబ్బులు తిరగలేము, సంపాదించలేము, చేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆ రిచ్ పీపుల్ అంటే చాలా వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళందరూ చాలా చేస్తారు, మనం చాలా కష్టపడాలి, అయినా ఇంత డబ్బు మనం పెట్టుబడి పెడితే మనం గెలుస్తామో లేదా, మనం ఎన్ని రకరకాలైనటువంటి కారణాలను ఎత్తుక్కుంటాం. రేపు పోడంత పని ఉంది, రేపు బాస్ పని చేయమని ఇచ్చాడు, ఏదైనా చాలా కారణాలు ఎత్తుకుంటాం. ఏమన్నా మనం చాలా ఉదాహరణ కూడా చెప్తున్నాం దానికి. దాంట్లో చెప్తూ నేను చేయలేను అనేది మనలో సాడ్నెస్, హెల్ప్నెస్ క్రియేట్ చేసి దాని ద్వారా మన రిజెక్షన్కి గురి చేస్తుంది. ఈ రిజెక్షన్ మనని ఒత్తిడిలోకి తీసుకెళ్ళి
మానసికంగా మనకి మానసిక దౌర్బల్యం అంటే మానసిక వీక్నెస్ని, బలహీనతని క్రియేట్ చేసి డిప్రెషన్లో తీసుకెళ్ళి, లేజినెస్ అనేది మనకు తెలుసు, మనం కాన్షియస్గా మనకు కావాలని చేయట్లేదు అనేది మనకు తెలుసు. ఐ కెనాట్ అఫోర్డ్ అనే దాన్ని తప్పించుకోవడానికి. దాంతో మనకి మైండ్లో తడుతూ ఉంటుంది, మనం అవసరంగా చేస్తాం, ఇది చేసి ఉండాల్సిందేమో, చేస్తుంటే బాగుండేదేమో, ఈ విధమైనటువంటి ఒక సాడ్నెస్ లేకపోతే హెల్ప్నెస్, ఇది చేయలేదు మనం, ఇటు పోయిందా ఛాన్స్, మనకు కూడా వచ్చేదేమో, రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. దానివలన ఏమవుతుందంటే ఈ విచారం, తర్వాత మన నిస్సహాయత, ఇవన్నీ కలిపి మనని ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్, మనమే తిరస్కరించి, మనం ఎప్పుడు ఇంతే పనికిరాం దేనికి అని చెప్పి మనమే కండెమ్ చేసుకొని తిరస్కరించుకునే స్టేజ్కి తీసుకెళ్తుంది అనమాట. దానివలన మనకు మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. అదే హౌ కెన్ ఐ ఎఫర్డ్ ఇట్, నేను ఎలా సాధించగలను అని మనం అనుకుంటే అదేం చేస్తుంది, ఆ క్వశ్చన్ వేయంగానే మన బ్రెయిన్ మనకు ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఐ కెనాట్ ఎఫర్డ్ ఇట్ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చేసావు, బ్రెయిన్ నిద్రపోయింది. ఇప్పుడు బ్రెయిన్ని మనం ఎలా చేయగలము అని క్వశ్చన్ వేసేటప్పటికి మన బ్రెయిన్ మనకి సమాధానం చెప్పాలి. మన బ్రెయిన్ మనకు సమాధానం చెప్పాలంటే అది ఆలోచించాలంటే పని చేయాలి. పని చేస్తే అప్పుడు మనకి కళ్ళ ముందే ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఇలా చేయొచ్చు, ఇది ఇలా చేస్తూ, ఇలా చేస్తే మనకు వస్తుంది, ఇలా వెళ్తే మనకు వస్తుంది, ఇలా వస్తుంది మనకు, ఎట్లా అని చెప్పి మనం రకరకాలుగా ఆలోచించడం మొదలు పెడతాం. ఈ ఆలోచనల నుంచి మనకు సాధ్యాలు ఎన్ని అవకాశాలు ఉన్నాయని బయట తెలుస్తుంది. అక్కడి నుంచి మనకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనం సంపాదించడానికి, కాబట్టి మనం ఇందులో ఏదో ఒకటి మనం ఎన్నుకోవాలి, చూజ్ చేసుకోవాలి అని చెప్పి మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అక్కడి నుంచి ఇన్ని చేయగలం, మనం ఇన్ని చేసేటప్పుడు ఇంకేం చేయగలని మనం కలలు కంటూ ప్రారంభిస్తాం. సో మనం చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు హౌ కెన్ వి ఎఫర్డ్, మనం ఎలా చేయగలము అనేది క్వశ్చన్ నీకు వేసుకుంటే దాని వలన మన మైండ్ స్ట్రాంగ్గా ఉంది, మన స్పిరిట్, మన ఆత్మ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా పనిచేయటం మొదలుపెడుతుంది. దస్ ఆయన ఎప్పుడు కూడా ఈ రిచ్ డాడ్ వీళ్ళిద్దరికి, రాబర్ట్ మైక్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మనకు తెలుసు ఆ విషయం. వాళ్ళిద్దరూ మనకి చాలా మొదటి నుంచి అసలు ఈ స్టోరీ మొదలైంది వీళ్ళిద్దరితో మొదలైంది. అక్కడి నుంచి వీళ్ళు డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళటం, తర్వాత మైక్ వాళ్ళ ఫాదర్ రిచ్ మ్యాన్ అవటం, వ్యాపారాలు ఉండటం వల్ల ఆయన దగ్గరికి వెళ్తారు ఈ ట్రైనింగ్కి. ఇదంతా వరకు గుర్తుంది. సో ఇక్కడ కూడా ఆయన నేర్పేటప్పుడు రిచ్ డాడ్ వీళ్ళకి ఏమి ఇవ్వలా, కానీ ఆయన ఇచ్చింది ఏంటంటే, హౌ కెన్ యూ వుడ్ ఇన్స్టెడ్ ఆస్క్ హౌ కెన్ యూ ఎఫోర్డ్ ఇట్, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇట్లా చేసుకో అని చెప్పకుండా నువ్వే ఆలోచించు, నువ్వేం చేయగలవు, నువ్వే చూడు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకో, హౌ కెన్ యూ ఎఫోర్డ్ ఇట్, నువ్వు ఎలా సాధించగలవు దీన్ని అని అడిగేవాడు అనమాట. అది దాన్ని అడగటం వలన కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ వీళ్ళే కట్టుకునేవాళ్ళు. ఎవరు, మైక్ అండ్ రాబర్టే. వాళ్ళ సంపాదనల నుంచి, ఎందుకంటే వారానికి ఒకసారి వాళ్ళ దగ్గర 3 గంటలు పనిచేస్తే 35 సెంట్లు వచ్చాయి. ఆ డబ్బులన్నీ పోగు చేసి వీళ్ళు కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టుకుని వీళ్ళు సొంతంగా చేశారు. కానీ వీళ్ళ గోల్ అది కాదు, వీళ్ళ లక్ష్యం వేరే. ఈ లక్ష్య సాధనలో ఇదొక అభ్యాసం, ప్రాక్టీస్ అని ఆ విధంగా వాళ్ళు ఆ గోల్ని నేర్చుకోవటం, ఆ గోల్ని సాధించటానికి కావాల్సిన ప్రాసెస్లో ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చారు. అది ఎప్పుడు కూడా నేర్చుకోవటం అనేది కంటిన్యూస్గా ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది మేమేం చేయాలి, ఎలా చేయాలి, డబ్బులు సంపాదించాలంటే అనుకుంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, మనకు అనుకుంటారంటే సంపాదించలేకపోవటానికి కారణాలు. మొన్న అనుకున్నాం, ఫర్ నాట్ డూయింగ్ సంథింగ్ యూ కెన్ గివ్ 100,000 రీజన్స్, ఫర్ డూయింగ్ యూ నీడ్ నాట్ గివ్ ఎనీ రీజన్ అనేది మనం అనుకున్నాం. ఏదైనా ఒక పని చేయటానికి మనకి కారణాలు అక్కర్లు, పని పూర్తి చేసిన దానికి కారణాలు అక్కర్లు. పని పూర్తి చేయకుండా ఉండటానికి
ఎన్నో కారణాలు ఎత్తుకొని చెప్తూ ఉంటాం. మనం ఇది ఇట్లా వచ్చింది, అది అట్లా వచ్చింది, ఇది అయింది, అది అయింది అందుకని చెప్పి నేను చేయలేదు ఈ విధంగా. ఇంకా కాదంటే చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పారు? డబ్బులు ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులు, సో వాళ్ళంట్లో మనం ఫాలో చేయకూడదు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, స్వార్థపరులు అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి మనం నేర్పాము, మనం నేర్పుతున్నాము, మనం నేర్చుకున్నాం. అది కాదు. యాక్చువల్గా నీకు స్వార్థం అనేది కనుక లేకపోతే, నీకు స్వార్థం అనేది కనుక లేకపోతే నువ్వు అసలు బయటికే కదలవు. జీతం సంపాదించుకుని ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషించడం, నీకు నువ్వు తినటం అనేది కూడా నీ స్వార్థమే. అందుకని మనం చిన్నప్పటి నుంచి మనకు కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నాయో మనం చిన్నప్పుడు అనుకుంటాం, ఎవరు పక్కన చూస్తాను, నేను పెద్ద అయ్యాక నేను ఈ మోటార్ సైకిల్ కొనుక్కుంటాను, మోటార్ సైకిల్ కొనుక్కొని తిరుగుతాను. నేను ఒకసారి కంప్యూటర్లో ఏదో ఎత్తుక్కుంటుంటే BMW కారు కనపడింది. అప్పట్లో ఇంకా మనకి ఇండియాలో కొత్త కారు చూడటానికి జమ్మని భలే ఉంది. నేను పెద్ద కొన్నాళ్ళు అయిన తర్వాత నేను BMW కారు కొనుక్కోవాలని చెప్పి నాకు మైండ్లోకి వచ్చింది. కొనలేదు ఇప్పుడు దాకా, అది వేరే విషయం. కానీ BMW కారు కొనుక్కోవాలి అనే కోరిక అయితే మైండ్లోకి వచ్చింది. దానికి కావాల్సిన ఎలా కొనుక్కోవడానికి ఏం చేయాలి అనేది నేను ఆలోచించలేక, ఈ కారు కొంటే బాగుంటుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కొనుక్కుందాం అని చెప్పి అనుకున్నది వేసి. అందుకని మనం అట్లా కాకుండా ఏం చేయాలని కనుక ఆలోచించుంటే బహుశా కొని ఉండేవాడినాం, అది వేరే విషయం. సో మనం జీవితంలో మంచి పెంచి పెద్ద పెద్ద విషయాలు కావాలి కొనుక్కున్నప్పుడు మనం ఏమనుకుంటాం, మన మైండ్లో మనకి ఇది మన వల్ల కాదు, మన ఎఫర్ట్ కాదు, మనం అంత రిచ్ కాదు, లేకపోతే మనం ఇంత సంపాదించి ఇప్పుడు ఇదంతా చేసి ఇంత కారు కొనుక్కోపోతే ఏమైంది, ఏ కారు అయినా 4 చక్రాలే కదా అని ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఆలోచించుకుపోతాం. ఐ కాంట్ హ్యావ్ దట్, ఆర్ ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు అఫోర్డ్ దట్, నేను పొందలేనది, లేదు నేను ఎప్పటికీ నేను సాధించలేను అనేటువంటిది మనకి ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇది మనం ఇక్కడ దాకా చూసాం. మనం ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. మన ఈ సమయంలో అనుకుంటే వేణుగారు ఏదో వాళ్ళ పిల్లల గురించి, పెంపకాల గురించి ఏదో మాట్లాడడం, దాన్ని అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం. సో మనం అక్కడ సాగింది, ఇక్కడి నుంచి వాళ్ళు చదవండి. Yes, sir. When I decided to exit the rat race, it was simply a question of how can I afford to never work again? And then my mind began to kick out answers and solutions. The hardest part was fighting my real parents' dogma. We cannot afford that. Stop thinking only about yourself. Why don't you think about others and other similar sentiments designed to instill guilt to suppress my greed? గ్రిడ్ అంటే మన కరెంటు వాటికి మన మధ్యలో కొన్ని పవర్ గ్రిడ్స్ అని ఉంటాయి, వాళ్ళకి స్టేషన్స్ ఉంటాయి, దాన్ని గ్రిడ్ అంట. గ్రీడ్ అంటే స్వార్థం. When I decided to exit the rat race, it was simply the question of how can I afford to never work again. ఈయన దీని చదువు అయిపోయిన తర్వాత ఈయన 3-4 కంపెనీలో వర్క్ చేశాడు, మనం చూసాము. అదన్నీ అయిన తర్వాత ఈయన క్వశ్చన్ నుంచి ఏంటంటే, ఇక నేను జీవితంలో ఇందులోంచి బయటకు రావాలి, సామాన్య జనంలో నుంచి మనం బయటకు రావాలనుకున్నప్పుడు ఈయన ఫస్ట్ క్వశ్చన్ ఈయన నేర్చుకుంది ఏంటంటే, నేను మళ్ళీ ఉద్యోగం చేయకుండా ఇవన్నీ నేను కావాల్సినవన్నీ, నా కోరికలన్నీ నేను ఎలా తీర్చుకోగలను, ఉద్యోగం చేయకుండా నాకు కావాల్సిన కోరికలన్నీ నేను ఎలా తీర్చుకోగలను అనేది ఒక క్వశ్చన్ వేసుకున్నాను. అప్పుడు వెంటనే మన మైండ్లో నుంచి రకరకాల ఆలోచనలు, రకరకాల ఆన్సర్లు, సొల్యూషన్లు, మార్గాలు అన్నీ మైండ్లో తనుకుండా వస్తున్నాయి. హౌ కెన్ ఐ ఎఫర్డ్, నేను మళ్ళీ పని చేయకుండా, ఉద్యోగం చేయకుండా నేను డబ్బులు సంపాదించి నేను దాంతో ఒకసారి వయసు వచ్చేటప్పటికి నేను దాంతో తృప్తిపడి ఇంకా అక్కడ ఉండిపోవాలి, నాకు కావాల్సినవి అమిరి నాకు కావాల్సిన ఆదాయం వచ్చి నేను ఉద్యోగం మీద ఆధారపడకుండా ఉండాలి ఎలా అని చెప్పి ప్రశ్న వేసుకున్నప్పుడు ఎన్నో రకాల ఆన్సర్లు ఆయనకు వచ్చినాయి. ది హార్డెస్ట్ పార్ట్, అందులో గొప్ప
కష్టమైన విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో పోట్లాడటం. నేను ఇలా చేస్తాను, నేను ఉద్యోగం చేయను, నేను ఉద్యోగం మానేస్తున్నాను, నేను ఈ విధంగా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పంగానే మనకి మామూలుగా ఇంట్లో ఎదురయ్యేది ఏంటి? రెసిస్టెన్స్. వెంటనే ఆపేస్తానికి ప్రయత్నం చేస్తారు. వద్దు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, మనకు అవసరం ఇదంతా, నువ్వు ఒక్కడే కాదు, ఇంట్లో ఉంది, ఇంట్లో నలుగురు ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి, మనం అందరూ ఎవరి వాళ్ళు పోషించుకోవాలి, అందరూ ఎవరి వాళ్ళు సంపాదించుకోవాలి, ఇట్లా అయితే మనకి అవ్వదు అని రకరకాల కారణాలు పెట్టి మనని ఆపటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా కావాలంటే మనకు మెంటార్స్, మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఎవరైనా చెప్తే మనం వింటాము అనేటువంటి నమ్మకం వాళ్ళకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి ఇలా అంటున్నాడు, మా అల్లుడు ఇలా అంటున్నాడు, మా అమ్మాయి ఇలా అంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వన్నా చెప్పి చూడు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఈ బాధ్యత అప్పగడతారు. వాళ్ళు వచ్చి కాఫీ టీని తాగి మన ఇంట్లో కూర్చొని టిఫిన్ చేసి అన్నీ చేసి పనికిరాని ఏదో ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చేసి మనకి, నువ్వు ఇవన్నీ చేయకు, నువ్వు నీకు ఎందుకు, నేను ఉన్నా కదా, అన్నిటికీ మేము చూసుకుంటాం కదా, అది ఇది అని చెప్పేసి అని ఈ విధంగా దీంట్లో మనకి మన సెంటిమెంట్స్ని, మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి మనలో గ్రీడ్, నేను నా కోసం నేను పని చేసుకోవటం అనేది ఒక తప్పు, ఒక నేరం అనేటువంటి ఒక భావాన్ని మనకు కలగజేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏదైనా మొదలెట్టాలి, గెలవాలి అంటే ముందు ఇంట్లో గెలవాలి. అందుకని ఇంట్లో గెలిచి రెచ్చగలమన్నారు. ముందు ఇంట్లో గెలిచి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పిస్తే అప్పుడు మనం బయటకు వస్తే బయట వాడికి ఎవరికైనా ఎన్నైనా సమాధానాలు చెప్పచ్చు. లేదంటే కూడా అట్లీస్ట్ లావే సాటిస్ఫాక్షన్, మనకు తృప్తి ఉంటుంది. ఇంట్లో నా కుటుంబం నాతో పాటు ఉంది ఈ కార్యక్రమంలో, కాబట్టి నేను ముందుకెళ్ళగలను, నేను విజయం సాధించగలను, నాకు కావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్టు, స్ట్రెంగ్త్, ఇవన్నీ నా కుటుంబం నాకు ఇస్తుంది అనే ధైర్యం ఉంటుంది. అది మనం ఈ క్వశ్చన్ వేసుకోకపోవటం వల్ల వీ కెనాట్ అఫోర్డ్ అనే దాని మీద వీటన్నిటిని మనం మిస్ అవుతాం. So how do you beat laziness? Once again, the answer is a little grit. Grit. It's that radio station WIFM, which stands for What's in It for Me. A person needs to sit down and ask, what would my life be like if I never had to work again? What would I do if I had all the money I needed? Without that little grit to desire to have something better, progress is not made. Our world progresses because we all desire a better life. New inventions are made because we desire something better. We go to school and study hard because we want something better. So whenever you find yourself avoiding something you know you should be doing, then the only thing to ask yourself is, what's in it for me? Bit a little greedy. It is the best cure of laziness. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ సోమరిపోతనాన్ని, ఈ లేజినెస్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఇప్పుడు ముఖేష్ అంబానీకి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన సంపాదించక్కల సంవత్సరానికి ఆయన జీతం 10 ఏళ్ళుగా 4 కోట్లే తీసుకుంటారు. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ ఏం చేసుకోవాలి అని చెప్పి 4 కోట్లు తీసుకుని ఉంటారు. అట్లాగే ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కంపెనీల్లో నుంచి వాళ్ళు కొన్ని 100 కోట్లు, కొన్ని కోట్ల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏ కంపెనీ అయినా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు వాటంతటా అవి నడుస్తాయి, మనం ఏమీ చేయక్కర్లేదు, వాటంతటా అవి నడుస్తాయి. కానీ వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? పెద్ద పెద్ద ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. పోర్ట్ రమాదేవి గారు చెప్పండి. వీళ్ళందరూ ఎందుకు కష్టపడుతున్నారు? ఇంకా ఇప్పుడు వాళ్ళ పెద్ద ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గుజరాత్లో
ఈ మా వీళ్ళ దీనికి వెళ్తే అది అంబానీ వాళ్ళ దీనికి వెళ్తే అక్కడ ఏరియాలో కొన్ని వందల ఎకరాలు వీళ్ళ ఇండస్ట్రీస్ స్పాన్ పరుచుకొని ఉంటాయి. కొన్ని వందల ఎకరాలు ఉంటాయి. ఒక్కొక్క ఇండస్ట్రీకి కొన్ని వందల ఎకరాలు వాళ్ళు తీసుకొని ఆ సముద్రం దగ్గరలో కట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ దాంతో ఉంది కదా, మళ్ళీ జియో ఎందుకు పెట్టాలి? దాంతో ఆగొచ్చు కదా. తర్వాత జియో తర్వాత మళ్ళీ రిటైలింగ్కి ఎందుకు వెళ్ళాలి? ఈ స్మార్ట్ షాప్స్ అన్ని పెట్టి రిటైలర్ స్టోర్స్ ఎందుకు పెట్టాలి? స్వార్థం. ఏంటి ఆ స్వార్థం? మనం సంపాదించింది నిలబెట్టుకోవాలి, నలుగురికి మన సంపాదన ద్వారా సహాయం చేయాలి అనే ఒక చిన్న స్వార్థం ఇంత పని చేస్తాం వాళ్ళతో. ఇప్పుడు యాక్చువల్గా బహుశా ముఖేష్ అంబానీ ఈ ఇంటర్నెట్లోకి వచ్చి ఉండేవాడు కాదు. ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఈ నెట్ స్లోగా ఉందని విసుక్కుంటుంది. ఎంతసేపు కూర్చోవాలి, దీని దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది, సరిగ్గా పని చేయట్లేదు అని విసుక్కుంది. చిన్నప్పుడు విసుక్కుని ఈయన విన్నాడు. విని ఎందుకు మనమే పెడితే పోలేదా, బాగా పనికొచ్చేది, ఈ సమస్య అందరికీ ఉంటుంది కదా, మనకు ఉంది అంటే, మన అమ్మాయికి నెట్ స్పీడ్ గురించి సమస్య ఉంది, కాస్ట్ గురించి అంటే ప్రపంచం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత ఏ సమస్య ఉంటుంది కదా, సో మనం ఎందుకు చేయకూడదు అన్న దాంట్లో నుంచి ఆయనకి శక్తి ఉంది కాబట్టి మొత్తం భారతదేశం అంతా ఆ కేబుల్ లైన్స్ వేసాడు. లోపల మీరు చూసుకుంటారు, ఊళ్ళలో మనకి చుట్టూ పక్కన తవ్వి కేబుల్ లైన్లు అన్నీ వేసేసి ఆ పైకి కేబుల్ హెడ్స్ అన్నీ పెట్టారు. తర్వాత ఒక సందర్భంలో కొంచెం లైసెన్స్ తీసుకోవడానికి టైం అయింది. తర్వాత లైసెన్స్ తీసుకున్నాడు, జియోని స్టార్ట్ చేశాడు. జియోని స్టార్ట్ చేసిన తర్వాత కన్జ్యూమర్స్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు. నేను ఫ్రీగా ఇస్తాను ఎన్నాళ్ళు, అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఫ్రీ అనేటప్పటికీ మిగిలిన వాళ్ళు ఎయిర్టెల్ దగ్గర, వోడాఫోన్ వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఆ విధంగా ఆయనకున్న సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు, చందాదారులని ఈ విధంగా పెంచుకుని చివరికి ఇవాళ ఎయిర్టెల్ని, వోడాఫోన్ని వీళ్ళందరినీ పక్కకు తోసేసి ఇంకా చాలా కంపెనీలు అయితే మూతపడిపోయినాయి. ఎయిర్టెల్తో పాటు మెడ్రాస్లో ఇంకోటి ఉండేది, ఏంటంటే ఎయిర్సెల్లో ఇంకోటి ఏదో ఒకటి ఉండేది, అది పోయింది. ఇంకా చాలా కంపెనీలు పోయినాయి. చివరికి వీళ్ళు ముగ్గురే మిగిలారు లైన్లో. బిఎస్ఎన్ఎల్ కూడా మూతపడిపోయింది. ఆల్మోస్ట్ మూతపడినట్టు అనుకుంటే పనిచేస్తున్నారు కానీ వాళ్ళు. ఇంకా ఈ విధంగా ఎన్నో టెలికమ్యూనికేషన్స్ కంపెనీస్ అన్ని మూతపడిపోయి వోడాఫోన్ కూడా కుంటుకుంటూ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎయిర్టెల్ను, జియోనే ఒక విధంగా చెప్పాలంటే మిగిలి ఉన్నారు. సో నాకెందుకు మా అమ్మాయి అనుకున్నట్టయితే ఇవాళ జియో అనేది అసలు వచ్చేది కాదు. ఎందుకు అసలు లేట్గా ఉండాలి, లేట్ ఎందుకు కావాలి, స్లో ఎందుకు ఉండాలి, నెట్ మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక క్వశ్చన్ను ఒక పెద్ద కంపెనీకి అంకురార్పణ చేసింది. సో ఇది ఆన్సర్ ఎప్పుడు కూడా మనలోనే ఉంటుంది. అదేంటంటే కొద్దిగా స్వార్థం. ఆ స్వార్థం అనేది డబ్బు సంపాదించడానికైనా అక్కర్లా, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయటం కూడా స్వార్థమే. మన అందరూ మెచ్చుకోవాలని చెప్పుకోవటం కూడా స్వార్థమే. స్వార్థం అంటే ఏంటి? ఎమ్మెల్యేనండి 12 మంది, నన్ను చేస్తే 11 మంది ఉన్నారు. స్వార్థం అంటే ఏంటి? వాళ్ళు అనుకున్నది చేయడము, ఏం చేయాలనుకుంటామో అది చేయడము, డబ్బు సంపాదించాలనే కోరిక. కానీ ఏదైనా ఒకటి మనం గోల్ పెట్టుకున్నప్పుడు దాని మీదనే ఎక్కువ కష్టపడి చేయడము, ఫ్యామిలీని చూసుకోవడము, అన్నీ స్వార్థమే అవుతాయి. అంటే ఓన్లీ మన గురించి ఎక్కువ ఆలోచించుకోవడము, దాని తర్వాత వేరే వర్క్స్ చేయడం. ఇంకా ఎవరన్నా? సుజాత గారు. సార్, తనకే స్వంతం అనే ఆలోచనతోని ప్రతిదీ తనకే కావాలనుకోవడం, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా స్వార్థం కిందికి అన్ని నాకే కావాలి, అన్ని నాకే ఉండాలి. ఎదుటి వాళ్ళకి అవసరం ఉంది అన్నా గానీ వాళ్ళకి అవసరం వద్దు, నేనే తీసుకుంటా అనే ఆలోచన దృక్పథం ఉన్నవాళ్ళు. యా, గుడ్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకెవరన్నా? ఇంకెవరు లేరా? స్వార్థం గురించి ఎవరికి తెలీదా? ఓటు రమాదేవి గారు, కరణం సార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏదో అలా మెరిసి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో. ఉదయాన్నే 5 to 6 యోగా క్లాస్ ఉంటుంది సార్. అందుకని 6 కి జాయిన్ అవుతున్నాను. మళ్ళీ 6 కి ఆఫ్లైన్ పిల్లలు ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చేవాడికి మళ్ళీ క్లాస్ లోకి జాయిన్ అయ్యేలాక వాళ్ళు రాగానే మళ్ళీ కట్ చేస్తున్నాను. సో ఇది వాళ్ళు కూడా వచ్చేదాకా ఉంటున్నాను. ఇది కూడా స్వార్థమే. పక్కా స్వార్థం. అవును అవును సార్, అవును. పక్కా స్వార్థం ఇది. అవును, క్లాస్ వినకుండా వీళ్ళందరినీ తీసి నేర్పి వాళ్ళందరూ ఏదో ఫీజు వస్తే ఫీజు తీసుకొని ఎన్ని రకాల ఇదంతా కూడా స్వార్థమే కదా. అదే పక్కా స్వార్థం సార్. మన ఆనందం కోసం, మన కోసమే పనిచేసేదాన్ని స్వార్థం అంటాం సార్. ఎస్. ఇంకా కరణం గారు, సావిత్రి గారు, వీళ్ళందరికీ ఎవరికి స్వార్థం లేదు. సరే, అంతే కదా మరి. ఈ కలియుగంలో స్వార్థమే ఎక్కువ ఉందండి. ఈ కలియుగం ఎంతో మందికి కానీ స్వార్థం లేరండి. సమాధానం చెప్పలేదని అలా అంటున్నారు సార్. మరి అంతే కదా, లేనట్టే కదా మరి చెప్పకపోతే. సార్ ఎందుకు ఉండదు సార్, స్వార్థం ఎందుకు ఉండదు సార్? మరి అంటే అయితే ఏంటో స్వార్థం చెప్పండి, అనేది ఎవరు గట్టిగా చెప్పట్లేదు. ఉండాలి. గట్టిగా ఉంటే కుటుంబానికి 10 తరాలకు సంపాదించి పక్కనేస్తారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక డబ్బే కాదుగా సార్, ఇప్పుడు పిల్లలు మంచిగా ఉండాలనుకోవడము స్వార్థమే. మనం అంటే అన్ని అలాది కూడా స్వార్థమే అవుతుంది కదా. పనులు ఇలా ఉండాలా అలా ఉండాలని అనుకోవడం కూడా స్వార్థమే అవుతుంది కదా. అన్నీ నాకేగా. చెప్పండి చెప్పండి. అన్నీ నాకే కావాలి, ఇంకొకరికి అక్కర్లేదు, మొత్తం నేనే పొందాలి అనేది ఎక్కువ స్వార్థం. దురాశ, అత్యాశ వీటిలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆయన లిటిల్ గ్రీడ్, కొద్దిగా అన్నాడు. ఎక్కువ స్వార్థం కాదు, కొద్దిగా ఉండాలి. నాకు కూడా ఇది ఉండాలి, నాకు కూడా ఇది కావాలి అనేటువంటి భావం ఏదైతే ఉందో అది మనని పనిచేయటానికి, పరిగెత్తడానికి పురుగులు. సార్ స్వార్థం కంటే కూడా ఆశలు కోరికలు అనేవి బలంగా ఉండాలి సార్. ఆశలు మాకు కోరికలు ఇట్లాంటిది తీరవని కావాలి, మాకు కావాలి అనేది ఉంటే ఏ కావాలంటే అలా వస్తుంది. పలానా కష్టపడితే పలానా ఏర్పరచుకున్నాం, అది అలా ఉండాలి. అదే కదా. ఇప్పుడు మీరు ఎంపీ అవ్వాలి, కొంతమంది ఢిల్లీలో మాట్లాడాలి అని మాకు స్వార్థం ఉంది, కానీ మీకు లేదు. మీరు నాకు వద్దు, నాకు వద్దు. కొంతమంది ఏం చేస్తారంటే సార్, వాళ్ళందరినీ చూస్తా ఉంటే అసలు ఇంత డబ్బు ఎలా సంపాదించారు అలా అని అనిపిస్తుంది సార్. ఊరికి ఉదయం నుండి సాయంకాలం వరకు గోడి జాకెట్ చేసి వెనక తిరిగి చూస్తే ఏముందంటే ఓటేస్తారు మంచినీళ్ళు. అట్లాగా కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ అవ్వవు సార్. కానీ మాకు అలాంటి కావాలి, దీనికోసం మనం ప్రయత్నం చేయాలని సంకల్పం ఖచ్చితంగా పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా. ఎప్పుడు కూడా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి, జరగవని కాదు. అనుకున్న దాన్ని సాధించటం కోసం ఒక అడుగు ముందుకేయటమే మనం అనుకున్నది జరుగుతుంది అనేదానికి మూలస్తంభం. ఇప్పుడు ఓన్లీ స్వార్థం స్వార్థం అనుకుంటే కుదరదు కదా సార్. అవును, ఇప్పుడు దాన్ని కావాలి అని ఉండాలి, కోరిక అనేది ఉండాలి. అదే స్వార్థం. దాన్ని అది ఆ సాధించుకోవాలి. కోరికే స్వార్థం. కోరికనే స్వార్థం అంటారా? నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అనేది స్వార్థం. అంతే కదా. అవును సార్. నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అని అనకపోతే
మీకు ఇంకా స్వార్థం ఏముంది అక్కడ? మీరు దేనికోసం పనిచేయాలి? అవును. డబ్బు సంపాదించాలని ఆశ లేదనుకోండి, ఇంకా దేనికి పని చేయాలి? సార్ ఇప్పుడు అది నేను సాధించాలి అని అనుకునేది అది గోల్ అవుతుంది కదా, నాకే కావాలి ఎవరికొద్దు అంటే అది స్వార్థం అవుతుందేమో అని నేను నాకే అనుకుంటున్నాను. కావాలి, నేను ఇది సాధించాలి అనేది స్వార్థమే. అయితే అది ఇంకొంచెం ఎక్కువ వికృతంగా అయిపోతే నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేది అది మరీ ఎక్కువ అన్నమాట. అందుకని ఆయన లిటిల్ గ్రీడ్ మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు, కొద్దిగానే అని చెప్పి. నువ్వు అత్యాశకి దురాశకి వెళ్ళి నువ్వు వెనకాల పడి జనాలందరిని ఇబ్బంది పెట్టి నువ్వన్నీ చేయకపోని అడుగు చెప్తున్నాడు. అందుకని నీ వరకు నువ్వేం కావాలి, నీ కోరికలు నీకు ఉన్నాయి. నేను మంచి సూట్ వేసుకొని తిరగాలి, గబాడిని సూట్ వేసుకొని తిరగాలి, లేకపోతే మంచి షూస్ వేసుకొని తిరగాలి, లేకపోతే పెద్ద కార్లు. ఇవన్నీ ఎవరికి పెద్ద అపకారం చేసే కాదు. ఇవన్నీ మీకు మీరు చేసుకునేవి కాబట్టి దానికి మీరేం కష్టపడాలనేది మీరు ఆలోచించుకుంటారు. ఆ చిన్న దీని ఆ కోరికను తీర్చుకోవడానికో, లేకపోతే నా జీవితంలో నేను బెంచ్ కార్లు తిరగాలి, నా సొంత కార్లు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దానికోసం మీరు ఒక చిన్న ఓకే ఇంత నేను దాచిపెడతాను, నేను దాంట్లోంచి ఇది చేస్తాను, ఇది చేసి నేను ఇది కొనుక్కుంటాను. ఇది చిన్న చిన్న స్వార్థం, పెద్దగా. నేను కారు కొనుక్కోవాలి కాబట్టి నేను మీ ఎవరికి ఇంట్లో ఫుడ్ లేదు, మీ అందరూ మాడండి అని చెప్పి దాచిపెడితే అది ఎక్కువ. అందుకని నేను మొదటి నుంచి మొత్తుకునేది కొద్దిగా స్వార్థం ఉండాలి అని చెప్పి. సో అది ఉంటే మనం ఈ దీంట్లో నుంచి బయటకు వస్తాం, ఈ లేజినెస్లో నుంచి. అదే ఆ కోరిక అనండి, స్వార్థం అనండి, లక్ష్యం అనండి, ఏదైనా అనండి, అది ఎప్పుడైతే మనం ఏర్పరచుకుంటామో అప్పుడు మనం మెల్లగా దాంట్లో నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చి పని చేయటం మొదలుపెడతాం. దానికి చెప్తూ అమెరికాలో ఒక రేడియో స్టేషన్ ఉంది, మనకి ఎట్లా ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయో అక్కడ కూడా ఒకటి ఉంది, WIIFM అనేది స్టేషన్. దానికి పూర్తి ఆ అబ్రివేషన్కి, ఆ అక్షరాలకి పూర్తి అర్థం ఏంటంటే వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ. W అంటే వాట్, I అంటే ఇన్, ఇంకో I అంటే ఇట్, F అంటే ఫర్, M అంటే మీ. దాంట్లో నాకేమి ఉంది, ఆ స్టేషన్ పేరే దాంట్లో నాకేమి ఉంది, నేను ఎందుకు చేయాలి. ఎవరిని అడుగుతున్నట్టు సార్? మన అడుగుతున్నట్ట? అదే అంటే ఆయన మనల్ని అడిగేవాడు అక్కడ ఎందుకు పెట్టాడు? ఆ స్టేషన్ పేరు పెడితే దాన్ని ఎందుకు పెట్టారు అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ ఏదైనా కావాలనుకుంటే ముందు ఒకసారి కూర్చుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. వాట్ వుడ్ మై లైఫ్ బీ లైక్ ఇఫ్ ఐ నెవర్ వర్క్ అగైన్. నా జీవితం ఒకవేళ నేను పని చేయకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి. వాట్ వుడ్ ఐ డూ ఇఫ్ ఐ హ్యాడ్ ఆల్ ది మనీ ఐ నీడెడ్. నాకు కావాల్సినంత డబ్బు వస్తే నేనేం చేస్తాను, ఇట్లాంటి క్వశ్చన్ వేసుకున్నాను. సార్ ఇప్పుడు మీరున్నారు, మీకు తెలిసింది నలుగురికి చెప్పాలనుకుంటున్నారు. అది ఇప్పుడు స్వార్థం. మీరు స్వార్థం అని నేను ఎందుకు చెప్పాలా, నాకు ఇంత రిస్క్ నాకు అవసరమా, నా సౌఖ్యం నాకు కావాలి అని అనుకుంటే మాకు చెప్పలేరు కదా. మరి మీరు నలుగురికి విజ్ఞానాన్ని పంచడానికి దీన్ని ఏమనాలి? సెల్ఫ్. మీరు ఇప్పుడు అందరూ మన గురించి మంచిగా చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మీరు అది చెప్పారు కదా, స్వార్థం అంటారా? అదే నాకు స్వార్థం. నా వల్ల నలుగురు ఉపయోగపడుతుంది కాబట్టి నేను నలుగురికి సేవ చేయగలుగుతున్నాను ఏదో విధంగా అనేది నా స్వార్థం. స్వార్థం అంటే డబ్బు గురించి అనే కాదు, ఏదైనా నాకే కావాలి, నేను చేయాలి. మనసుకి సంతోషము, సంతృప్తి అనేది ఎప్పుడు ఉండవు. ఇప్పుడు మీకుంది కదా, మాకు చెబుతున్నారు కదా క్లాస్. అయితే దాంతో నేను ఇలా అయిపోయానే చెప్తాము, ఇలా ఉందాము. నేను అయిపోయాను ఇక్కడతో. మీరు అయిపోవద్దులేండి సార్. ఆగిపోలేదుగా, నేను ఇక్కడ చెప్తున్నాను. దీని తర్వాత నా పనులు నేను చేసుకోవట్లేదు, బోల్డ్ ఎన్ని పనులు ఉంటాయి నాకు. నేను ఇక్కడ ఆగిపోలేదు కదా. ఇప్పుడు మీకు చెప్పాలి వాళ్ళ క్లాస్కి వచ్చి అంటే నేను ఏదో వినాలి, ఎక్కడో నేర్చుకోవాలి, ఎక్కడో చదవాలిగా. అవును, మరి దానికి పని చేయాలిగా నేను. అవును సార్. మరి కష్టం పడుతున్నారుగా పట్టాలిగా. పేరడానికి. అవును. ఇప్పుడు లేకపోతే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మెప్పించొద్దు.
ఎక్కడో చదివినాయో, ఎప్పుడో చదివినాయో, లేకపోతే ఏ పుస్తకాల్లో చదివినాయో అవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ మీకు చెప్పట్లా. సూపర్ సార్ మీరు. ఇది థ్యాంక్ యూ సార్. ఎనీవే థ్యాంక్ యూ. సో మనం ఆ స్వార్థం అనేది ఎప్పుడు ఉండాలి కొంచెం అనేది. ఆ స్వార్థమే మనని నడిపే శక్తి, చోదక శక్తి అంటారు చూసారా, అది మనని నడిపేది స్వార్థమే. ఆ కొంచెం కూడా స్వార్థం అనేది లేకపోతే మనం కాషాయ వస్త్రాలు కట్టుకొని తంబూరా కూడా లేకుండా ఒక కమ్మంలో తీసుకుని అడవిలో ఉండొచ్చు. అప్పుడు మనకేం అక్కర్లేదు కదా. సార్ ఏం అక్కర్లేకపోయినా ఆకలి అనేది ఉంటుంది సార్ మన అది మనిషికి. ఉన్నాయి ఆకులు, అలాలు, తర్వాత గాలి పీల్చుకొని బతుకుతాం, నీళ్లు తాగి బతుకుతాం, పండు తిని బతుకుతాం. అడవిలో పళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఏదో పండు తినేసి బతుకుతాం, లేకపోతే ఆకులు తిని బతుకుతాం. అది కూడా లేదంటే గాలి పీల్చుకొని కూడా బతకవచ్చు. గాలి పీల్చుకోకుండా ఉంటే బతకలేము, కానీ గాలి పీల్చుకుంటే బతకవచ్చు తిండి కూడా లేకుండా. మన శరీరానికి ఎట్లా అలవాటు చేస్తామనేది దాని మీద ఆధారపడి. సో ఏదైనా మనం ఒక అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం స్వార్థం అనేది మనకు అవసరం. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం పని చేయాల్సిన అవసరం అంత. ఏం చేయని కూడా చేయలేం కదా సార్, ఏం చేయలేము. స్వార్థం లేకపోతే. అందుకని ఉండాలి, అయితే అది ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి కొంచెం అని చెప్తున్నారు. మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా నేనే వేలేయాలి, నేనే చేయాలనుకున్నప్పుడు హిట్లర్ లాగానో వీళ్ళలాగానో వెనక్కి వెళ్ళిపోతాం. మన సినిమాలో చూస్తాం చూసారా, ఈ ప్రపంచం అంతా నేను రెచ్చిపోయి వాడు ఇంకేదో ఇది చేసి దాని నుంచి వాడు మళ్ళీ దెబ్బతిని మళ్ళీ చచ్చిపోయి, ఇవన్నీ స్వార్థం అనేది ఎప్పుడూ సంఘానికి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ సంఘం నుంచి మనల్ని లాక్కుని ఇబ్బంది పడేటట్టు మనకు ఉండకూడదు స్వార్థం అనేది. ఆ స్వార్థం ఎట్లా ఉంటుందో మనం చూసాము మన ఎలక్షన్స్ అప్పుడు మనం. అందుకని అతి స్వార్థం ఉండకూడదు, కొద్దిగా ఉండాలి. సో వితౌట్ దట్ లిటిల్ గ్రేడ్ ది డిజైర్ టు హ్యావ్ సంథింగ్ బెటర్, ప్రోగ్రెస్ ఈజ్ నాట్ మేడ్. ఆ కొంచెం కూడా స్వార్థం అనేది లేకపోతే మనము ఏదో కొంచెం దీనికంటే ఇంకా బాగుండాలి ఇప్పుడున్న స్థితి కంటే అనేది కనుక ఆలోచన లేకపోతే మనకి అభివృద్ధి అనేది ఉండదు, ప్రోగ్రెస్ ముందుకు పోవటం అనేది ఉండదు. సో వితౌట్ దట్ లిటిల్ గ్రేడ్, అవర్ వరల్డ్ ప్రోగ్రెసెస్ బికాస్ వీ ఆల్ డిజైర్ ఏ బెటర్ లైఫ్. ఈ ప్రపంచం ఎలా ముందుకు పోతుంది అంటే మనము ఇప్పుడున్న స్థితి కంటే ఇంకొక స్థితి పైకి వెళ్ళాలి అనేటువంటి ఆ కోరిక, ఆ ఆలోచనే ఈ ప్రపంచాన్ని మనని నడిపిస్తుంది. మనం నడుస్తుంటే ప్రపంచం నడుస్తుంది ఎప్పుడు కూడా. అందుకనే ఈ కొత్త పరిశోధనలు చేసి కొత్త కనుక్కుని, ఇన్వెన్షన్స్ కొత్త కనుక్కొని మనకి ఇంకా బెటర్గా మన జీవితాన్ని ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనకి ఇంకా ముందు కాదు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఒక కట్టెల పొయ్యి వెలిగించి కట్టెలు తెచ్చుకొని దాన్ని తీరకొట్టి పొయ్యి పెట్టుకొని దాంట్లో పెట్టి వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు చిన్నకొండ పెట్టి నీళ్లు కాగుతా ఉంటాయి. నీళ్లు కాగిన తర్వాత ఈ లోపల బియ్యం కడిగి దాంట్లో పోసి వార్చి మళ్ళీ ఆ గంజి పక్కకి పెట్టి ఇంత చేస్తే అన్నం అయ్యింది. ఇప్పుడు తర్వాత కిరోసిన్ స్టవ్ వచ్చింది సార్, తర్వాత కిరోసిన్ స్టవ్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చినాయి, తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, తర్వాత కుక్కర్లు వచ్చినాయి. ఆ కుక్కర్లో అక్కడ పడేసి మనం పోయి సినిమా టీవీ సీరియల్ చూసే లోపల అది 3 సార్లు విజిల్ వేసి రా అని పిలుస్తుంది, అది ఆపేస్తే అయిపోయింది. ఇది మనం ఎప్పటికప్పుడు కొత్త ఇప్పుడేంటి చివరికి 1 మినిట్ రైసు, 2 మినిట్ రైసు ఇవి కూడా వచ్చేస్తాయి సార్. మిగతా కూడా అలా ఉన్నాయి సార్. ఇప్పుడు పొలాల్లో మందులు ఇవన్నీ కానీ కార్డులని కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మెరుగ్గా ఆలోచనలు చేసి కొత్త రకాలు తయారు చేయటము ఉన్నాయి కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా. అవన్నీ లేకపోతే వాడు ఇంత ప్రపంచంలో ఇంత అభివృద్ధి అనేది లేకపోతే కొత్త విషయాలు అనేది వచ్చేవి కాదు. మనకి ఏరోప్లేన్లు వచ్చేవి కాదు, లైట్లు వచ్చేవి కాదు, ఎలక్ట్రిసిటీ వచ్చేది కాదు. ఈ విధంగా ఇవాళ మనం పడే సుఖాలన్నీ ఏవి వచ్చేవి కాదు.
మన ఎంతసేపు మనకి అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడు అయితే జూమ్ సార్ లేకుంటే మనం అసలు ఎవరమో తెలియదు సార్. అవును దీన్నంతటిని పారిశ్రామిక విప్లవం అంటారు సార్. పనికిరాని విప్లవమా? లేదు, పారిశ్రామిక విప్లవం తోటే ఇవన్నీ వచ్చినాయి. ఫస్ట్ పారిశ్రామిక విప్లవం, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. వ్యవసాయంలో స్టార్ట్ అయినాయి ఈ యంత్రాలన్నీ. అది లండన్ లో స్టార్ట్ అయింది. ఇంకా దాని తర్వాత ప్రపంచం అంతా అది వ్యాప్తి చెందింది. ఇవాళ మనం సుఖపడుతున్నావా, కష్టపడుతున్నావా? సుఖపడుతున్న పారిశ్రామిక విప్లవం వల్ల సుఖపడుతున్న ఎక్కువ భాగము, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అదే మరి. సార్ మీ- సార్ సుఖపడుతున్నాం కానీ సార్ సుఖపడుతున్నాము, ఈ సుఖాలు కావడానికి కష్టపడుతున్నాం కదా సార్, మరి అదే మరి. కళల్ని సాకారం చేసుకోవడానికి. అంతే ఉమ్, కదా. ఉమ్, ఇప్పుడు మాకు కూర్చోడానికి చాప ఉంది, చాప చాలు, పడుకోవడానికి చాప ఉందని అనుకోవట్లేదు కదా సార్ ఎవరు కూడా. అనుకోవట్లా. కూర్చోడానికి సోఫాలు, పడుకోవడానికి బెడ్లు, ఏసీలు, ఇవన్నీ అంటే ఈ సుఖాలు కావాలంటే కష్టపడాలి. ఇప్పుడు బకెట్ నీళ్ళు పెట్టుకొని స్నానం చేయొచ్చు, అవును. లేదంటే ఒక చిన్న టబ్బు పెట్టుకుని దాంట్లో పడుకొని స్నానం చేయొచ్చు. కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేయొచ్చు పారుతున్న నీళ్ళల్లో. మరి కానీ ఇప్పుడు టబ్బులు, మళ్ళీ స్విమ్మింగ్ పూల్స్, 30-40 లక్షలు పెట్టి టబ్బు కొనుక్కొని స్నానం చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. మళ్ళీ రిషికొండకి వెళ్ళిపోయారా? మళ్ళీ ఇవన్నీ కదా, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా, అన్ని నీళ్లు. ఆ అట్లాగా అది ఒక్కటి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి అన్ని 100 లీటర్లు నీళ్లు వేసి చేయొచ్చు. అవును. ఎన్నైనా సరే అనేది ఇప్పుడు కొత్త మనం కనుక్కునే విషయాలు, దాన్ని మనం మానవ కళ్యాణానికి ఉపయోగించేటప్పుడు మనకి కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఇప్పుడు మీ సావిత్రి గారు చెప్పినట్టు వ్యవసాయ విప్లవం మొదలైంది లండన్లో అని చెప్పి మొదలైంది. నిజమే. మొదలైన తర్వాత ఏమైంది, ఈ న్యాచురల్ మెన్యూర్స్ వాడే బదులు మనం కెమికల్ మెన్యూర్స్ వాడటం మొదలెట్టాం. కెమికల్ మెన్యూర్స్ వాడటం మొదలెట్టిన తర్వాత కొన్నాళ్ళు మొదట్లో దిగుబడి బాగానే వచ్చేది. ఇంతకుముందు 15 బస్తాలు వచ్చేది, 20 బస్తాలు. దాని తర్వాత కొంచెం పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత అక్కడి నుంచి కొత్త విత్తనాలు అనుకోవటం మొదలెట్టాం, సంక్రమణం చేసి. అక్కడి నుంచి 40 బస్తాలు, 45 బస్తాలు. దీని ప్రాసెస్లో ఏమైంది, మందులు కొట్టి అవన్నీ కూడా మందులు మయమైపోయినాయి సార్. మా చిన్నప్పుడు ఇవి ఎరువు ఉంటది కదా సార్, గేదెలు, ఆవులు ఉంటుంది, ఇది అంతా తోలేవాళ్ళు సార్. మళ్ళీ కొంత తక్కువ బస్తాలు వచ్చినా అప్పుడప్పుడు పొలాలకి పంటకి కొంచెం గ్యాప్ ఇచ్చేవాళ్ళు సార్. పొలాలు ఆరనిచ్చేవాళ్ళు, ఆరనిచ్చి మళ్ళీ అప్పుడు పంట వేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది సార్, సంవత్సరానికి 3 పంటలు పక్కన పంట కోయటం మొదలెట్టగానే ఇంకో పక్క నుంచి చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కొన్ని మంచి వచ్చినాయి, కొన్ని చెడు వచ్చినాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కొన్ని చెడు ఉంటాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఇంత అన్నం తింటే రోజంతా సరిపోయేది, ఇవాళ ఎంత తిన్నా సరిపోదు, దాంట్లో బలం లేదు. కొన్ని వస్తాయి ఇట్లా. ఏదైనా కానీ ఒకటి కనుక్కోవాలి, ఒకటి పొందాలి అనేది ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఆ స్వార్థం అనేది కొద్దిగా ఉంటుందో, ఎప్పుడైతే ఇంతకంటే మెరుగైన జీవితాన్ని మనం పొందాలి అనేది ఆశిస్తామో, అప్పుడు మనం ఇవన్నీ స్వార్థం అనేది వచ్చినప్పుడు కొత్త అన్ని కనుక్కొని ఈ ప్రోగ్రెస్ అనేది, అభివృద్ధి అనేది ముందుకు పోవడం అనేది జరుగుతుంది. సో వీ గో టు స్కూల్ అండ్ స్టడీ హార్డ్ బికాస్ వీ వాంట్ సంథింగ్ బెటర్. మన స్కూల్కి వెళ్ళి బాగా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకునేది ఎందుకు, ఒక మెరుగైన జీవితాన్ని పొందాలి అని చెప్పండి. అట్లాగే సో whenever you find yourself avoiding something you know you should be doing, then the only thing you to ask yourself is what is in it for me. నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, లేదా నువ్వు చేయాల్సిన విషయాన్ని నువ్వు అది తప్పించుకోవడానికి ఇంకో పని చేసుకుంటూ, నీకు నువ్వు బిజీగా ఉన్నట్టుగా నువ్వు ప్రదర్శించుకుంటూ, సో ఇక్కడ చేయాల్సిన పని చేయకుండా సోమరిపోతానని ఎక్కడైతే ఎలా ప్రదర్శిస్తావో, అప్పుడు నీకు నువ్వేమని అడగాలి అంటే, ఇందులో నాకేంటి. మన సినిమాలో చూస్తాం కదా, నాకేంటి, అల్లు రామలింగయ్య గారు కదా, బుద్ధిమంతుడు సినిమా. ఐడియా లేదు, డైలాగ్ అయితే గుర్తుగా, నాకేంటి అనేది. తహసీల్దార్ అందులో ఏదైనా చేయమంటే
నాకేంటి అని అడుగుతాను. అది ఏదైనా నాకేంటి, నేను ఎందుకు చేయాలి, దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంది, మనకి ఏదైనా తెలుస్తుంది, మనకి ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు మనం వెంటనే అది చేయటానికి ముందుకెళ్తాం. అందుకని మనకి దాంట్లో స్వార్థం అనేది కనపడాలి. స్వార్థం అనేది తీసుకుంటే మన ఈ సోమరిపోతనాన్ని పోగొట్టుకోవడానికి ఒక మంచి మార్గము. నాకేమి లేదు ఈ పని చేయటం వలన, నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేయను. ఇది చేయటం వల్ల నాకు ఏదైనా కలిసి వస్తుంది, ఇంట్లో ఏదైనా పని చెప్పారు, ఆ పని చేస్తే నాకేంటి వచ్చేది, ఏమి రాదు అని చెప్పి చేయకుండా ఊరుకున్నాం అనుకోండి, ఈ బడ్డని ఏమవుద్ది, అవతల వాళ్ళ మీద పడింది. అవతల వాళ్ళ మీద బడ్డని పడినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం, ఓపిక తగ్గటం, ఆరోగ్యం పాడవటం, ఇట్లాంటి ఏదో జరుగుతుంటుంది. వేణి గారు ఏంటి మెసేజ్ పెట్టారు? కోట శ్రీనివాస, ఇవాళ మీరు మాట్లాడరు కదా. నాకేంటి అనేవాళ్ళు కోట శ్రీనివాసరావు గారండి కోట సార్. శ్రీనివాసరావు, ఓకే 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 ఓకే, అల్లు రామలింగ గారు, కోట శ్రీనివాసరావు. యా, ఏ సినిమాది? అది పెళ్లి గురించి ఏదో వివాహ భోజనం ఏదో అందులో. ఓకే. సో మనం ఎప్పుడైతే మనకి ఆ పని చేయటంలో మనకంటూ ఏదైనా ఉపయోగం ఉందా అనేది కనుక మనం చూసుకుంటే ఆ పని వెంటనే చేస్తాం. ఇప్పుడు ఏం చెప్పినట్టు ఇంట్లో మనకు వాళ్ళ పని మనకి షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కొంచెం ఓపిక వస్తే వాళ్ళు కొంచెం త్వరగా చేసుకుంటారు. ఇదని నాకేంటి, నువ్వు చేసుకుని అది నేను చేసుకుంటాను అనుకోండి, మనం అట్లాగే వాళ్ళు ఉండిపోతారు. ఆహనా పెళ్ళంట. ఎస్, వేణి గారు మౌనంగా ఉన్నా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. బ్రెయిన్ ఆలోచిస్తుంది సార్, బ్రెయిన్ మాట్లాడుతుంది, ఆలోచన మాట్లాడుతుంది. అదే అదే నేను అదే అనుకున్నా, మెసేజ్ పెడుతుంది మౌనం నోటికేనా అని. ఆహనా పెళ్ళంట. రాజేంద్ర ప్రసాద్ రజని అనుకుంటా. ఎస్ సార్, ఈ మౌనవ్రతం కూడా స్వార్థం కోసమేనా? పలానా కోరిక తీరాలని? అంతేగా, స్వార్థం కోసం, నలుగురు కోసం. నలుగురి కోసం, ఓకే. ఆ ఒక్కరోజు ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. అబ్బా, నేను మామూలు ఫ్లోలో వెళ్ళిపోతున్నా. అమ్మా, వేణి అంటే గారు రేపు ఫ్యామిలీ పొద్దున పట్టుకుంటారు. మాట్లాడకపోతే హ్యాపీగా ఉంటారనే? వేణి గారు రేపు పొద్దున పట్టుకుంటారు. నవ్వుకుంటారు సార్, తమాషా కదా. పరోపకారార్థం ఇదం శరీరం, మనం ఉందే పరోపకారార్థం. అందుకని ఆవిడ మాకు తెలియదు అనేసారు, మాకు తెలియదు అనేసారు. రేపు మాట్లాడతాం. అది అందుకని ఆవిడ పరోపకారార్థం కోసం ఆవిడ మౌనం పాటిస్తున్నారు. అది రియల్లీ సార్ అంట, చూడండి. అది కూడా స్వార్థం అనమాట. అది మళ్ళీ మెసేజ్ పెట్టారు, అది ఎస్ రియల్లీ సార్ అంట. నిజమే నేను చెప్పింది. సో దిస్ ఈజ్ వాట్, ఎప్పుడైనా సరే మనం పని చేసే పనిలో, ఏదైనా ఒక పనిలో మనకి ఏదైనా కలిసి వస్తుందంటే మనం ఇష్టంగా చేస్తాం. కలిసి రాదు అంటే మొహమాటానికో లేకపోతే బలవంతంగా చేసేది కష్టంగా ఉంది. అందుకని చెప్పి మనం పుస్తకాస్తూ మనకేంటి ఉపయోగం అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఒక మెసేజ్ ఏదో కొత్తగా ఉంది, ఏం కనపడలేదు. ఓకే, ఈ పారాగ్రాఫ్ లాస్ట్. Too much greed, however, as anything in excess can be, is not good. But just remember what Michael Douglas said in the movie Wall Street. Greed is good. Richter said it differently. Guilt is worse than greed, for guilt robs the body of its soul. I think Eleanor Roosevelt said it best. Do what you feel in your heart to be right, for you will be criticized anyway. You will be damned if you do. Damned if you do, and damned if you don't.
టూ మచ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్. అతి అనేది దేనికి పనికిరాదు, ఉండకూడదు. అది ఏదైనా సరే దాని లిమిట్లో, దాని హద్దుల్లో ఉంటేనే దానికి అందం. అది ఎక్కువగా మనం ఇది చేసుకుంటూ దాంతో లాక్కెళ్ళాం అనుకోండి, అది బిడిచిపడుతుంది. అందుకని అతి సర్వత్రా వర్జయేత్. ప్రతిదీ అతి అనేది ఎక్కువ అయితే దాన్ని మనకి ఎక్కడున్నా అది ఖండించాల్సిందే అని చెప్పింది. టూ మచ్ గ్రీడ్, ఎక్కువ స్వార్థం అనేది కూడా నాట్ కరెక్ట్. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్, అవసరమైన దానికంటే ఎక్కువ ఏది చేసినా అది మంచిది కాదు అనేది. బట్ జస్ట్ రిమెంబర్ వాట్ మిఖైల్ డగ్లస్ సెడ్ ఇన్ ది మూవీ వాల్ స్ట్రీట్, గ్రీడ్ ఈజ్ గుడ్. ఒక సినిమాలో మైనర్ డగ్లస్ అని అయినా ఆ సినిమా గ్రీడ్ ఈజ్ గుడ్ అనేది చెప్తారు. గ్రీడ్ ఈజ్ గుడ్ అని ఆ సినిమాలో, వాల్ స్ట్రీట్ సినిమాలో చెప్తారు. అట్లా అదే దాన్ని రిచ్ డాడ్ ఇంకో విధంగా ఏం చెప్పాడంటే, గ్రీడ్ ఈజ్ గుడ్ అనేదాన్ని గిల్ట్ ఈజ్ వర్స్ దాన్ గ్రీడ్. గిల్ట్, నేను ఇది చేసి ఉండకూడదు, ఇది నేను చేశాను, ఇది పొరపాటు అయింది, ఇది చేసి ఉండకూడదు అని ఆ అపరాధ భావం ఏదైతే ఉంటుందో అది ఈ స్వార్థం అనే దానికంటే కూడా ఇంకా దారుణమైంది అనమాట, వర్స్ట్ అనమాట. అపరాధ భావం లేకుండా ఉండాలి. ఫర్ గిల్ట్ రాబ్స్ ద బాడీ ఆఫ్ ఇట్స్ సోల్. ఈ గిల్ట్ అనేది, అపరాధ భావం అనేది మన మొత్తాన్ని, మన మనిషిని, మన మనసుని, వీటన్నిటినీ చుట్టేస్తుంది. దాని కింద మనం ఎంతసేపు ఏదన్నా అనుకోకుండా పొరపాటు జరిగేది చేస్తే అక్కడ వాళ్ళకి ఆ టైంకి వాళ్ళని అపాలజైజ్ చేసుకోలేదు అనుకోండి, అయ్యో సారీ అండి అని చెప్పలేదు అనుకోండి, అయ్యో ఇలా చేశాను, అయ్యో ఇలా అయింది, అయ్యో వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో వాళ్ళకి ఏం కష్టం జరిగిందో, ఈ విధంగా లోపల మనని కృషింపజేస్తారు. సో గిల్ట్ ఈజ్ మోర్ వర్స్ దాన్ గ్రీడ్. స్వార్థం కంటే కూడా ఈ గిల్ట్, అపరాధ భావం అనేది ఇంకా వర్స్ట్. దాన్ని రూజ్వెల్ట్ ఏమని చెప్తాడంటే, డూ వాట్ యు ఫీల్ ఇన్ యువర్ హార్ట్ టు బి రైట్. నీ మనసులో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది నువ్వు చెయ్యి. నీకు ఏది కరెక్ట్ అని, ఇది చేస్తే ఇది కరెక్ట్ నాకు అని అనిపించినప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించక్కర్లా. నీ మనసు నీకు చెప్తుంది ఇది కరెక్ట్, నువ్వు చేసేది నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించక్కర్లా, నువ్వు చెయ్యి. ఎందుకంటే ఎలాగైనా కానీ నువ్వు చేసినా చేయకపోయినా ఏదైనా నిన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నువ్వు ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏమి చేయకపోయినా చేసినా కూడా ఇఫ్ యూ విల్ బి డామ్డ్ ఇఫ్ యూ డూ, డామ్డ్ ఇఫ్ యూ డోంట్. నువ్వు చేసినా చేయకపోయినా కూడా మన మీద పొర చల్లేవాళ్ళు, ఏదో ఒకటి కామెంట్ చేసేవాళ్ళు, మనం విమర్శించేవాళ్ళు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ మనసు నీకేం చెప్తుంది, ఇది రైట్ అని చెప్తుందా, ఎస్ డూ ఇట్, డోంట్ వెయిట్. నువ్వు ఎవరి కోసం ఆలోచించక్కర్లేదు, ఎదురు చూడక్కర్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే నీ వెనకాల వస్తారు. అందుకని చెప్పి నువ్వు చెయ్యి అని చెప్తుంది అనమాట. ఇది లేజినెస్ నుంచి మనం బయటికి రావటానికి మనకి అనేది మనకంటూ కొంత స్వార్థం ఉండాలి. తర్వాత మనం చేసే పనిలో మనకేంటి అనే లాభం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఆ సోమరిపోతనం నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు మనకు అన్నీ పని చేయటం మొదలెడతాము. లేకపోతే మనకు ఆ పని ఏదైతే ఉందో మన వల్ల కావాల్సిన పని అది చేస్తాము. అది చేసేసి మెల్లగా మనం ఆ లేజినెస్లో నుంచి ఎలా, సోమరిపోతనాన్ని తప్పించుకోవటం ఎలా అనే దానికి ఈ ఆబ్స్టికల్స్లో మనం ఏదైనా ఒకటి సాధించాలనుకునేటప్పుడు 5 రకాల ఆబ్స్టికల్స్ మనకి చెప్పాడు. అభ్యంతరాలు ఏమేంటండి? ఏమేంటండి 5? లేజినెస్, బ్యాడ్ ఇప్పుడు హ్యాబిట్స్, చెప్పుకున్నాము. ఆ 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఎదురు కనపడుతుంది. ఫియర్, సినిసిజం. తర్వాత ఇప్పుడు మనం చూసింది లేజినెస్. లేజినెస్ తర్వాత బ్యాడ్ చెప్పారు, హ్యాబిట్స్. 2 సార్లు చెప్పారు. రోజు చెప్తున్నారు. 4
5 బ్యాడ్ హ్యాబిట్స్. 4 అరగేషన్ యారోగెన్స్, అరగెన్స్ అహంకారం. 5 ఈ 5లోంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మనం ఆ సంపాదన అనేదో లేకపోతే ఏదైనా బాగుండాలి, మన మిగిలిన వాళ్ళ కంటే కూడా మనం విడిగా మనం ప్రత్యేకంగా ఉండాలి అనేది మనం సాధించగలం. సో ఇవాళకి ఇక్కడ ఆపుదాము. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి రేపు చూద్దాం. దీని మీద లేజినెస్, గ్రీడు, వీటి మీద ఇవాళ షేరింగ్ ఏదైనా ఉంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలాగే. సో ఈ పర్టికులర్ వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే దాన్ని నేను విన్న ప్రొఫెసర్స్ లేకపోతే ఎవరైతే ట్రైనర్స్ వాళ్ళు ఏ విధంగా చెప్తుంటారని అంటే, నేను ఇంతకుముందు విన్నప్పుడు కూడా వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ రకరకాల సెన్స్ లో దాన్ని డిస్క్రైబ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడున్న ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అంటే, మనం చేసే పనిలో మనం బెటర్ గా బతకటానికి కావాల్సిన దానికి మనం ఏం చేస్తున్నాం అనే సెన్స్ లో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన లివింగ్ స్టాండర్డ్ ఉంటుంది, మన కంఫర్ట్నెస్ ఉంటుంది. అదే రవితేజ సినిమాలో, కిక్ సినిమాలో కంఫర్ట్ 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 అని అంటుంటాడు కదా. సో కిక్ రాలేదు, కంఫర్ట్ రాలేదు అని చెప్పేసి చాలా జోవిల్ గా మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది కిక్ సినిమాలో అనమాట. ఇక్కడ కూడా మనం ఇప్పుడున్న లివింగ్ స్టాండర్డ్ ఏంటి, దాని నుంచి బెటర్ గా ప్రతి విషయంలో. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, లేకపోతే ఇంతక జూమ్ ఏదో అన్నారు, జూమ్ లో 45 minutes వరకే జనరల్ గా వస్తుంది అనమాట. అది లైసెన్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ టైం. మనం ఇప్పుడంతా రన్ చేసేది అన్లిమిటెడ్ ఏమో, చాలా కాస్ట్ పే చేస్తున్నాం. అవి శ్రీధర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. మనం అంత కాస్ట్ ఆయన పే చేస్తున్నారు. అది లైఫ్ టైం. అది ఆయన లైసెన్స్ తీసుకొని ఉండటం వల్ల మన 45 minutes తర్వాత డిస్కనెక్ట్ అవ్వట్లేదు. సతీష్ రెడ్డి సార్. సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి శ్రీధర్ గారు రెడ్డి సార్ అంటే శ్రీధర్ బాబు గారిని, సారీ ఈ సార్ని రెండు కలిపేసినట్టు. సతీష్ రెడ్డి గారు. సో అదే గనక మనం ఈ లైసెన్స్ తీసుకొని ఉండకపోతే ఆయన 45 minutes తర్వాత మనకి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది మళ్ళీ రీజాయిన్ అవుతూ ఉండాలన్నమాట. సో ఆయన ఇయర్లీ ఎంత అమౌంట్ కట్టి ఉంటారు, అందువల్ల అది తెలియకుండానే మన బెనిఫిట్స్ ఆ ఫ్రూట్స్ అన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అది సార్, ఈ లింక్ వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే, ఎన్ని క్లాసులు కుదిరితే అన్ని క్లాసులు పెడుతున్నారు మన వాళ్ళు. చాలా పూర్తిగా వాడేస్తున్నారు. అవును సార్. ఇండైరెక్ట్ చెప్పాలంటే నాకు తెలిసి డెఫినెట్ గా సంవత్సరానికి 15,000 20,000 తక్కువ లేకుండా ఉంటది అనమాట దానికి కాస్టింగ్. అంత అమౌంట్ ఆయన పే చేస్తున్నారు కాబట్టి మనం అంతా ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. అది సో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీలో ఈ సతీష్ రెడ్డి గారి ఆస్పెక్ట్ లో చూస్తే ఏంటి, మనందరి ఆస్పెక్ట్ లో చూస్తే ఒకసారి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి చాలా మనం చేస్తుంటాం అనమాట. నేను సెషన్లోకి రావట్లేదు కదా, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, వై షుడ్ ఐ పే దిస్ 15,000 20,000 అనుకోని ఉంటే ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి మనం 3 ఏళ్ళు ఆల్మోస్ట్ 3-4 years నుంచి కంటిన్యూ మనం ఇలాగా కనెక్ట్ అయ్యి ఉండగలిగే వాళ్ళమా ఆస్పెక్ట్ లో. సతీష్ రెడ్డి గారి ఆస్పెక్ట్ లో అదనమాట. మన ఆస్పెక్ట్ లో ఇంతకు మీరు చెప్పినట్లుగా ఒక సెషన్ కాదు, దీని మీద 3, 4, 5 సెషన్స్ మీటింగ్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో మిగతా వాళ్ళ ఆస్పెక్ట్ లో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఏమన్నా ఉందా బెనిఫిట్? ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను అనమాట. సో దీన్ని మనం మనకి అన్వయించుకుంటూ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాంట్లో ఉన్న విలువ ఏదో మనకి తెలుస్తుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి పర్టికులర్ సబ్జెక్ట్ లో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని చెప్పేసి మనం వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ కూడా ఒక సర్కిల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బియాండ్ ది స్వార్థం కాకుండా నా లివింగ్ స్టైల్ లో నేను బెటర్ గా ఉండటానికి వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనే సెన్స్ లో ఆలోచించామనుకోండి,
విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాం అనమాట. మొబైల్స్ లో మనం ఎందుకు యూజ్ చేయాలి? వాట్సాప్ అని ఉంటుంది. అదే కనుక వాట్సాప్ కనుక గూగుల్లో లింక్ కానీ లేకపోతే లొకేషన్ కానీ షేర్ చేసే అవకాశం లేదనుకోండి, మన ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి 10 మందిని అడగాలి, 10 చోట్ల ఆగాలి, బాబు ఆ ఇల్లు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, వీళ్ళు 10 చోట్ల అడగాలి అనమాట. సో అడగటం అనే ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే గూగుల్ లొకేషన్ యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ యూజింగ్ ది గూగుల్ లొకేషన్? టైం సేవింగ్ ప్లస్ ఇమ్మీడియట్ గా ఆ లొకేషన్ ఎవరిని 10 మందిని అడగకుండా వెళ్ళిపోయి ఆ పర్టికులర్ లొకేషన్ కి వెళ్ళిపోవటం. సో యూజింగ్ ది గూగుల్ లొకేషన్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆ సెన్స్ లో మనం ప్రతిదీ మనం తీసుకునే అనుకోండి, ప్రతి దాంట్లో మనకి ఒక ఇన్నోవేటివ్ ఐడియాలజీ కనిపిస్తూ ఉంటుంది. ఇది యూజ్ చేసుకోవటం ఏంటి అదేనట్లు. ఒక సేల్స్ పర్సన్ లేకపోతే ఒక మీరు షాప్ లోకి వెళ్తారు, మనకేదో ఏం తీసుకోవాలో తెలియదు. అది ఫస్ట్ టైం తీసుకుంటున్నాం ఐటమ్, అది లేకపోతే ఏసీ కొనడానికి వెళ్తాము. ఏసీ అనేది ప్రతి సంవత్సరం కొనేది కాదు కదా, ఎప్పుడు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో మన ఇంట్లో ఏదైనా ఏసీ పాడైపోతే కొంటాము. ఈ ఏసీలో రకరకాల మోడల్స్ వచ్చి ఉంటాయి, రకరకాల కాస్టింగ్స్ పెరుగుంటాయి, రకరకాల బ్రాండ్స్ పెరుగుంటాయి. ఆ సేల్స్ పర్సన్ వెళ్ళి బజాజ్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇంకా రిలయన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సేల్స్ పర్సన్ వెళ్ళి అడిగి, బాబు నాకు ఏసీ కావాలి ఏంటి అని అడిగితే దాన్ని నాకు 4-5 క్వశ్చన్లు వేస్తాడు. సార్ ఎంత రూమ్ సైజ్ ఏంటండి, చిన్నదా పెద్దదా, చిన్న రూమ్ అయితే ఎంత, మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంత తీసుకోవాలనుకుంటా, ఇన్ని రకరకాల క్వశ్చన్స్ వేసి మనకి ఆన్సర్ ఇచ్చాడని అంటే అక్కడ కస్టమర్ ప్రాస్పెక్ట్ లో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీని బెనిఫిట్ చేయాలని ఇస్తున్నట్లు. లేదు అది అడగకుండా సార్ ఇది తీసుకోండి సార్ అన్నాడు అనుకోండి, అది మనకి యూజ్ అవుతుందో లేదో తెలియదు. మేబీ తను ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఎంప్లాయ్ కాబట్టి తన కంపెనీని ప్రమోట్ చేస్తున్నాడో తెలియదు. అదే కనుక సార్ మీరు దేనికి వాడుతున్నారు, ఇంటికా ఆఫీస్కా, రూమ్ సైజ్ ఎంత, 10x10 ఉంటుందా 15x50? ఓకే మీ అలాగన్నాడు అనుకోండి, ఓకే 1 టన్ సరిపోతుందా, 1.5 టన్ సరిపోతుందా, 2 టన్ సరిపోతుంది అనేది. అలాగా కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో క్వశ్చన్స్ వేసి కస్టమర్ కి కావాల్సింది ఇచ్చేటట్టయితే ఇట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ ఫర్ ది కస్టమర్. అదే కనుక అలా అడగకుండా ఇది తీసుకోండి సార్ అని చెప్పేసి అని అంటే అది మనకి యూసేజ్ ఉంటుందా లేదా అనేది యూటిలైజ్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో దీన్ని చాలా డిఫరెంట్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అనమాట, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనేది అనమాట. అంతే తప్ప ఇప్పుడు మనం ఏదైనా దాన్ని ఒక స్టెప్ ముందుకెళ్ళి మన స్వార్థం కోసం మన ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చామనుకోండి, అది వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఫర్ మై రామ్మోహన్, నాట్ ఫర్ ది అదర్ పర్సన్. ఈ సెన్స్ లో నేను చాలా సార్లు విన్నాను అనమాట ఈ టాపిక్ ని. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనేది ఎవరు ఏ విధంగా వాడుతుంటారు అది అనమాట. ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆ సైంటిస్ట్ ఇప్పుడు దాకా మీరు లండన్ లో అది పారిశ్రామిక విప్లవం ఏదో చెప్పారు కదా, ఇరిగేషన్ దాంట్లో అనమాట. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ హిమ్ ద సైంటిస్ట్ ఫర్ ఇన్నోవేటింగ్ దట్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ని కనుగొని దాన్ని ఉపయోగించడం వల్ల ఆ సైంటిస్ట్ కి వచ్చిన తనకు వచ్చిన ఉపయోగం ఏంటి? మేబీ డబ్బులు వస్తాయేమో, గవర్నమెంట్ నుంచి సత్కారాలను వస్తాయేమో, లేకపోతే ఒక అవార్డులు వస్తాయేమో, అంతటితో ఆగిపోతుంది. అది తన ఇంటెన్షన్ అది కాదు. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎ ఫార్మర్. ఆ ఫార్మర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని 20 బస్తాల నుంచి రావటానికి 40 బస్తాలకి వచ్చి చేసేది ఏంటి? అదే అలాగే 10 మంది కూలీలను పెట్టుకొని విత్తనాలు బదులు 10 మంది కూలీకి ఇచ్చే బదులు ఒక ఈ ఇన్స్ట్రుమెంట్ ని మెషిన్ ని రెంట్కి తెచ్చుకొని చేయటం వల్ల 10 రోజుల్లో వేసి నాట్లు, లేకపోతే 4 రోజుల్లో వేసి నాట్లు 1 రోజులోనే వేసేస్తారు. సో తను చేసే ఇన్వెన్షన్ కూడా వాట్ ఈజ్ ఇన్ ఇట్ మీ ఫర్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ ది ఫార్మర్. సో అలాగే మనం చేసే ప్రతి దాంట్లో ఎవరికో లబ్ధి పొందుతుందేమో, మనమైనా లబ్ధి పొందాలి. మనకనంటే మన లివింగ్ స్టాండర్డ్, మన యూజబిలిటీని అప్గ్రేడ్ చేసుకుంటేనట్టుగా వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ ఉండాలి. లేకపోతే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఒక పర్టికులర్ ఆలోచన విధానంతో మనం ఎప్పుడైతే చేస్తుంటామో దాంట్లో మనం ఒక ఎంజాయ్మెంట్ చూస్తాము, సాటిస్ఫాక్షన్ చూస్తాం. అన్నిటికన్నా వర్క్లో మనం చేసే దాంట్లో వర్క్లో
ఎంజాయ్మెంట్ ఎట్లా చూస్తామో, నేను చేసిన వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అని సాటిస్ఫాక్షన్ చూస్తాం అనమాట. సో ఈ సెన్స్ లో మనం ఎప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ ని ఆలోచిస్తుండాలి. అది దీనికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నేను చెప్పింది ఒక సేల్స్ ఎగ్జాంపుల్ కానీ, ఒక సైంటిస్ట్ ఎగ్జాంపుల్ కానీ, లేకపోతే మనం మొబైల్ యూజ్ చేసి గూగుల్ ఎగ్జాంపుల్, ప్రతి దాంట్లో స్వార్థాన్ని మించి ఎక్కడైతే మనం చేస్తుంటామో అది వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీలో వాడు కాదు, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ ది సెల్ఫ్ అనిస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఆలోచించాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు దాకా చెప్పినప్పుడు ఫియర్, లేకపోతే సినిసిజం, ఏదైతే ఈ మన ఆలోచన ఈ ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వచ్చే ప్రాబ్లమ్స్ అని ఇవి అబ్స్టకిల్స్ 5 ఇది చెప్పుకున్నాం కదా దీంట్లో. ఫియర్, సినిసిజము, యారగెంట్, ఏదైతే చెప్పిన వాటన్నిటిని ఈ పర్టికులర్ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి చేస్తున్నప్పుడు మనం ఫేస్ చేసే ఇవన్నీ ఇదనమాట దీంట్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థ్యాంక్ యూ. బాగా చెప్పారు సార్ రామ్మోహన్ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ ప్రత్యూష. చాలా బాగా చెప్పారు. సో రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నా.